ఓకే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి డబ్బు. డబ్బు మనిషికి అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ డబ్బు మనిషికి గెలుపునిస్తుంది. కానీ డబ్బు మనిషికి ప్రేమను ఇవ్వకపోవచ్చు, కానీ ప్రేమించేలా చేస్తుంది. దానికి మనం కొంచెం డీటెయిల్గా కంక్లూజన్ మాట్లాడుకుందాం. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి సినిమాలో కానీ ప్రతి కామన్ డైలాగు డబ్బు డబ్బు ఉంటే నీకు అన్నీ రావు, డబ్బు ఉంటే అది రాదు ఇది రాదు అని సుత్తులన్నీ చెప్తుంటారు. నీ శక్తి ఉన్నంత వరకు నువ్వు డబ్బుని ఎంతవరకు సంపాదించగలుగుతావో అంతవరకు సంపాదించాలా. మనిషికి నువ్వు నిన్నుగా చూసే ఇంకొకటి ఏదన్నా ఉందంటే అది డబ్బే. నీ కాడ ఎంతవరకు డబ్బు ఉంటుందో నిన్న అంతకంటే 10 రెట్లు నీకు వాల్యూ ఉంటుంది. నీకు ఇంకొకటి, ఇప్పుడు మనం తేనె చుట్టూ సీమలు ఎట్లా వస్తాయో అట్లనే డబ్బు ఉంటేనే మనిషి చుట్టూ జనాలు ఉంటారు. మెయిన్ అసలు డబ్బు ఉందనుకో గెలుపు వస్తుంది, ప్రేమ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఒరిజినల్ లేకపోయినా గెలుపు ఎలా వస్తుంది అంటే, నువ్వు సపోజ్ ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనాలంటే నీకు డబ్బు మెయిన్ ఇంపార్టెంట్. ఏంటిది, నువ్వు రన్నింగ్ రేస్లో పాల్గొనాలంటే ఇంట్లో ఉండే రోజు ఫుడ్ తిని నువ్వు పోయి రన్నింగ్ రేస్లో పాల్గొనాలంటే నీకు ఎనర్జీ రాదు, క్యాలరీస్ నీ శక్తి నీకు అంత సరిపోదు. నువ్వు ఏదన్నా చేయాలన్నా, నువ్వు దాంట్లో పాల్గొనాలన్నా, దానికి నువ్వు అంటారు చూసినావు, దాంట్లో క్వాలిఫై కావాలన్నా, ప్రతి చేయాలన్నా డబ్బే. ప్రతి చిన్నదానికి డబ్బే. నువ్వు తినాలన్నా డబ్బే, పెదగాలన్నా డబ్బే, ఎదగాలన్నా డబ్బే. ఇలాంటి డబ్బుని ప్రతి ఒక్కళ్ళు ఏదో 4 సుత్తి డైలాగులు చెప్పి డబ్బు వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, సో రొడ్డ సొత్త డైలాగులన్నీ చెప్తుంటారు. ఇవ్వడం మాటలు నమ్మకండి. లైఫ్లో మీకు ప్రతిదానికి అమ్మ కన్నా, నాన్న కన్నా, ఫాదర్ కన్నా, నీకన్నా కూడా నువ్వు అనేది ఇంకొకటి ఉన్నది అంటే అది మెయిన్ డబ్బే. డబ్బు ఉంటే నువ్వు అమ్మ నాన్న చూడగలుగుతావు, నువ్వు చూసుకోగలుగుతావు, ఫ్యామిలీ అందరం చూసుకోగలుగుతావు. నువ్వు ఎంతైతే డబ్బుకు ప్రయారిటీ ఇస్తావో అంత లెవెల్లో నువ్వు ఎత్తుకెదగలుగుతావు. ఇంకోటి, డబ్బు అనేది మనిషి లైఫ్లో పార్ట్ ఆఫ్ అది చెప్తున్నావు కదా. నీ లైఫ్లో అమ్మ నాన్న కన్నా నీ లవర్ కానీ, నువ్వు పెళ్లి చేసుకున్న వైఫ్ కానీ, ఎవరన్నా ఉండని, ఒక గర్ల్ అయితే హస్బెండ్ కానీ, నీ కాడ ఏది లేనప్పుడు డబ్బుని నీవు అసలు తినడానికి మెతుకులు కూడా ఉండవు. ఓన్లీ ₹1 ఉన్న వాల్యూ అది నీకు ఆ రోజు తెలిస్తే నీకు అర్థమైద్ది అనమాట, మనీకి ఎంత పవర్ ఉంటుందని చెప్పి. ప్రతి ఒక్కరు చెప్పే రొడ్డ సొత్త డైలాగులు అసలు నమ్మకండి. ఎందుకంటే మనిషి బతకాలంటే కావాల్సింది మెయిన్ డబ్బేనబ్బా. నీకు ప్రేమ కావాలని, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు డబ్బే. నువ్వేం చేస్తున్నావు, నీ ఉద్యోగం ఏంటిది, నీ క్వాలిఫికేషన్ ఏంటిది, ప్రతిది చూస్తారు. నువ్వు అమ్మ నాన్న నేను పెంచనీకి కూడా డబ్బే. డబ్బు లేకుండా నేను తల్లిదండ్రులు ఆడించి పెంచాను. నువ్వు రేపు తల్లిదండ్రులు చూసుకోవాలన్నా డబ్బే. నీ గెలుపు కావాలన్నా నీకు డబ్బే. డబ్బు లేకుండా నువ్వు గెలవలేవు. నువ్వేమైనా చేయాలన్నా డబ్బే. నీకు ప్రేమ రావాలన్నా డబ్బే, ప్రేమ పోవాలన్నా డబ్బే. డబ్బు లేనిది ఏది లేదు. నువ్వు గాలికి తిరుగుతా, నీకు అక్కడ ₹1 లేకుండా పోయి ఇప్పుడు నార్మల్గా పోయి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎవరన్నా అడగండి, బొంగు కూడా ఒక పిల్లని కూడా వరకు. అలాంటి డబ్బుని మనం అనరా చూడు, ఏదో ఇన్స్టా రీల్స్ కోసం, యూట్యూబ్ రీల్స్ కోసం ఏదో బొంగులో 4 సొత్త డైలాగులు వేసేది. డబ్బు అంటే అది ఇది, డబ్బుగా మనిషికి విలువలు ఇంపార్టెంట్, బొంగు ఇంపార్టెంట్, భోజనం ఇంపార్టెంట్ అంటారు. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకున్న మనిషి, నువ్వు అనే ఇంకొకటి ఉన్నది అని అంటే అది నీ పక్కన నీ డబ్బే. నీకు మరో రూపం మీద ఎట్లా ఉన్నదో ఆ డబ్బే. అది లేనప్పుడు నువ్వు శుద్ధ వేస్ట్, ఒంటరిగానే. నీకు కన్న తల్లిదండ్రులు కూడా నీకు వాల్యూ ఇవ్వరు. నా కొడుకు బలాదురుగా తిరుగుతుండో గాలి, నా కొడుకు అది ఇది ఏదేదో చెప్తుంటారు కదా, అది నిజం అది. మరి నిన్ను వాళ్ళు కష్టపడి నేను చిన్నప్పటి నుంచి ఎంత పెంచినప్పుడు నువ్వు వాళ్ళని పెంచే స్థితిలో నువ్వు లేనప్పుడు నువ్వు వేస్ట్ నాయాలివే కదా. అలాంటి డబ్బుని నువ్వు ఏదో 4 యూట్యూబ్ రీల్ చేసి ఏదో పెద్ద మోటివేషనల్ అయ్యి అంత శుద్ధ వేస్ట్ చేసుకోకు. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి నీకు రేపు అవసరమైతే, నువ్వు దాచిపెట్టుకునే ప్రతి రూపాయి రేపు నీకు అవసరమైతే. డబ్బుకున్న వాల్యూ దాన్ని అవసరం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. ఏదో శుద్ధ డైలాగులు చెప్పేసి ఏదో పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, మనీ వేస్ అది ఇది వాల్యూ అది చెప్తుంటారు కదా. డబ్బుకున్న వాల్యూ దాన్ని లేవు. అది నీకు అవసరం వచ్చినప్పుడు ₹1 కూడా నీకు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు ఎంత ఇంపార్టెంట్. అంటే చెప్తున్నావు కదా, నువ్వు బతకాలన్నా డబ్బు కావాలి, నువ్వు సావాలన్నా డబ్బు కావాలి, నువ్వు బొందబెట్టాలంటే డబ్బే, నువ్వు ఏది చేయాలన్నా డబ్బే. డబ్బుని చిన్నగా తీసి పడేయకండి. దాన్ని ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించండి. ఫ్యామిలీని కూడా లెవెల్ చేసి చెప్తున్నావు. తల్లిదండ్రులు చూడాలన్నా కూడా నీకు డబ్బే కావాలబ్బా. నువ్వేదో 4 సుత్తి డైలాగులు ఇని ఏదేదో మోటివేషన్ అని చెప్పి అక్కడ బతకని చాలా మంది ఏంటంటే ఏదో 4 వీడియోలు ఏదేదో చెప్పి వింటుంటారు. ఇవన్నీ కాదు, నువ్వు ఏది చేయాలన్నా మెయిన్ డబ్బు సంపాదించాలా. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఏంటిది, మనిషికి మరో రూపం ఏదైనా ఉందంటే అది డబ్బే. ఆ డబ్బు ఉన్నప్పుడే నీకు వాల్యూ ఉంటుంది. నువ్వు అంటే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వంటే ఏంటో పక్కన వాళ్ళు గుర్తు చేస్తారు. అంతేగాని ఒక శుద్ధ వేస్ట్ లాగా, ముద్దపప్పులాగా పక్కన ఉన్నామనుకో, ఎవడో నిన్ను పట్టించుకోడు. పప్పులాగే పాసిపోవాల్సిందే నీ లైఫ్ కూడా. నేను అదే చెప్తున్నా,
డబ్బుకి వాల్యూ ఇవ్వండి, ప్రతి ఒక్కళ్ళు వాల్యూ ఇవ్వండి, దాన్ని కాపాడుకోవడం తెలుసుకోండి ఫస్ట్. నువ్వు 100 రూపాయలు సంపాదించినా 10 రూపాయలని కాపాడుకో. ఎందుకంటే వాడు వేరే పక్కన లక్షలు సంపాదిస్తాను, నేను 20,000 సంపాదిస్తాను, ఈడో నేను రూపాయలు సంపాదిస్తున్నావు కదా. నువ్వు ఎంత సంపాదించినా నేను చెప్పిన గత వీడియోలో ఒకటే మాట చెప్పినాను, ఏంటిది, నీలాగా నువ్వు బతకాలనుకుంటే పెద్ద ఖర్చు ఏం కాదు. ఎప్పుడైతే నువ్వు పక్కనోడిలాగా బతకాలనుకుంటే అప్పుడే నీకు ఉన్నదంతా సంకనాగిపోతుంటుంది. నువ్వు ఈరోజు రూపాయలు సంపాది, రేపు 1000 సంపాది, ఏదైనా సంపాది, కానీ నువ్వు సంపాదించిన రూపాయలు 10 పైసలు దాచిపెట్టుకో, 10 రూపాయలు అయితే 1 రూపాయి దాచిపెట్టుకో. ఏదన్నా కానీ డబ్బుకి వాల్యూ ఇవ్వండి అబ్బా. డబ్బే రేపు మనల్ని, ఆ డబ్బే మనల్ని కాపాడుద్ది. అది లేని రోజు ప్రతి ఒక్కడికి పుట్టగతులు. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలు కూడా చూసినావు కదా, మన ఫిష్ వెంకట్ గారి గురించి కూడా మనం ఎంత సంపాదించింది అన్నది కాదు, మనం ఎంత దాచిపెట్టుకున్నది అన్నదే మనకి ఇంపార్టెంట్. పొన్నం బలం గురించి కానీ, అది పెద్ద పాత సినిమాలో మెయిన్ అసలు పెద్ద యాక్టర్ లాస్ట్ కానీ చిరంజీవి గారు ఆపరేషన్ చేయించాల్సిన స్థితికి వచ్చింది. అంత ఆయన రేంజ్కి ఆయన ఎలా ఉండాలంటే, నన్ను అన్నదమ్ములు వాళ్ళు మోసం చేస్తుంది, నేను అదే అంటున్నాను కదా. ప్రతీదీ ఒక్కడిని చెప్తున్నా, సొంత ఫాదర్ కానీ, మదర్ కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, ఎవ్వడు ప్రతి ఒక్కరు వైఫ్ని కూడా నువ్వు నమ్మకబ్బా. నీ లైఫ్ నీకు అంటే చెప్తున్నావు కదా, నీకు అనేది ఒక కంక్లూజన్ అనేది ఉండాలి. నీ లైఫ్ అనేది నీకు ఉండాలి. డబ్బు అనేది నిన్ను ఎంతవరకు దిగదారుస్తుందో, నిన్ను ఎంతవరకు లేపుద్దో అది నీకే తెలుసు. డబ్బు అనేది ప్రతి మనిషికి ప్రతి లైఫ్లో ఒక పార్ట్ అనమాట. నీ బాడీలో నీ హార్ట్ ఎట్లా ఉందో, నీ బాడీలో కిడ్నీలు, లివర్లు, ప్రతిది ఎట్లా ఉంటుంది, కళ్ళు, చెవులన్నీ అట్లా నీ బాడీలో డబ్బు అనే పార్ట్ కూడా ఒకటి ఉండాలి నీకు. అది ఏది జేబులో, ఈ జేబులో ఎనీ టైం అది లేనప్పుడు నువ్వు సంకనాగిపోతావు. చెప్తున్నావు, నీకంటూ ఉండాలి. నీ సొంతంగా నీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఒకరోజు ఉంటారు, పోతారు. నీ అన్నదమ్ములని మోసం చేయొచ్చు, నీ భార్య పిల్లలు పెళ్ళాం ఎవడన్నా సరే మోసం చేయని రోజు ఏంట్లేదు అబ్బా. మనం చాలా చూస్తున్నాం కదా. నీకంటూ ఒక స్థితిని నువ్వు సంపాదించుకో. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి గురించి కాదు. ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉండాలి సపరేట్గా. అదేంటిది, మనం సంపాదించిన 10 రూపాయలు 1 రూపాయి కానీ, 1 రూపాయల 10 పైసలు కానీ, ఏదన్నా కానీ సపరేట్గా దాచిపెట్టుకోండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నేను చెప్తున్నా, సొంత వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరిని నమ్మద్దు ఈ దొంగ ప్రపంచంలో. ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఎంత అయితే సంపాదిస్తానో, నువ్వు సంపాదించే కొద్ది శత్రువులు ఎక్కువైపోతారు. పక్కన వాళ్ళు చెప్పే విధానం కానీ చెప్తున్నాం కదా. ఎవరిని నమ్మకండి. అన్న లేదు, తమ్ముడు లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు. నీ లైఫ్ నీదే. నేను చెప్తున్నావు, నువ్వు వాళ్ళ కోసం కష్టపడ్డప్పుడు నీవు చెప్పినావు కదా, 10 రూపాయల కనీసం 1 రూపాయి అన్నా, 1 రూపాయల 10 పైసలు అన్నా నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకో కాదు, నీకోసం నువ్వు దాచిపెట్టుకో. మెయిన్ ఆ దాచిపెట్టిన 10 పైసలే, ఆ 1 రూపాయి, ఆ 10 రూపాయలే నీకు రేపు నీ లైఫ్ నీ ఎంటర్ చూసినావా, నువ్వు సంకనాగిపోయే రోజు నీకు అయ్యే ఉపయోగపడవచ్చు. సరేనా? ఈరోజు ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు బాయ్.